హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి అంటే హెపటోట్రోపిక్ వైరసెస్ అండి, అంటే లివర్కి సంబంధించిన వైరసెస్. రెండు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటామినేటెడ్ నీడిల్స్ తో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్తో స్ప్రెడ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఇప్పుడైతే అంత డిస్పోజబుల్ ఉంది, బట్ మేబీ మెనీ ఇయర్స్ 30-40 years బ్యాక్ అంత డిస్ఇన్ఫెక్షన్ ఉండేది కాదు, బికాస్ అప్పుడు ఈ వైరసెస్ అంత కామన్ ఉండేవి కాదు. సో కంటామినేటెడ్ నీడిల్స్, ఎస్పెషలీ డ్రగ్ అబ్యూజర్స్లో వాళ్ళు నీడిల్స్ షేర్ చేసుకుంటారు, సో అలాగా స్ప్రెడ్ అవుతాయి. కంటామినేటెడ్ బ్లడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఓకే, ఆపోజిట్ ఎవరైనా పర్సన్ కంటామినేటెడ్ బ్లడ్ మనకు తగిలింది అనుకోండి, ఆర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వలన తగలొచ్చండి వన్ మోర్ కారణము. అన్సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ అనమాట. ఓకే, బ్యారియర్ కాండమ్ ఏం లేకుండా సెక్షువల్ ఇంటర్ కోర్స్ విత్ అన్ అన్నోన్ పర్సన్, వాళ్ళ మనకు స్టేటస్ తెలియనప్పుడు ఏంటంటే ఈ ఉంటుంది మనకు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మన కంట్రీలో ఏంటంటే వర్టికల్ ట్రాన్స్మిషన్, అంటే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ డ్యూరింగ్ డెలివరీ, అది కూడా చాలా కామన్ అనమాట.